ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో హిడింబ వధ పర్వ దగ్గర ఉన్నాము. ఏం జరిగిందంటే, హిడింబుడు ఆయన చెల్లెలు హిడింబ ఇద్దరు ఒక మహారణ్యంలో సంతోషంగా దొరికినవన్నీ భక్షిస్తూ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే, మన వాళ్ళు అక్కడికే వచ్చారు. మన పాండవులు వాళ్ళ అమ్మ కుంతీదేవితో సహా. పాపము మన హిడింబుడు ఆ నరులను భక్షిద్దాము అని కోరుకున్నాడు. హిడింబను పంపించాడు. ఆమె అటే పోయింది, వెనక్కి రావట్లేదు. ఏం జరిగిందని ఆయన వచ్చి చూసేసరికి ఇక్కడ మొత్తం సీన్ మారిపోయింది అన్న చోట మనం ఉన్నాము. ఒక్క విషయం మాత్రం మళ్ళీ గుర్తు చేసుకుందాం, ఇది అత్యవసరము. వ్యాసుల వారు రాక్షసులు అని పేర్లు పెట్టి ఎవరెవరి గురించి చెప్తారో వాళ్ళందరూ ఇంద్రియాలతో రమించే వాళ్ళు అని అర్థం చేసుకోవాలి. రాక్షసులు అంటే రమించేవాళ్ళు, ఇంద్రియారాముల ఎవరెవరు ఉంటారో వాళ్ళు. అసురులు అని ఎవరిని పిలుస్తారంటే, అసువుల మీద ప్రాణాల మీద ప్రీతి పెట్టుకున్న వాళ్ళందరినీ అసురులు అని పిలుస్తారు మన వ్యాస మహర్షి. ఇక్కడ రాక్షసుడు అనగానే ఇదేదో వేరే వాళ్ళు అసలు మనకు కనిపించరు, పురాణాల్లో ఉన్నట్ట కాదు. మనుషులే వీళ్ళు కూడా, మనుషుల్లాగానే కనిపిస్తారు. అయితే మనుషుల్ని పీక్కొని తినేవాళ్ళు నరరూప రాక్షసులు అని పిలుస్తాము. ఎవరైతే పరులను హింసించి వాళ్ళు అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళందరూ నరరూప రాక్షసులు మన చుట్టూ ఉంటారు. మనం కాకపోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ వింటున్నామంటే ప్రాబబ్లీ అంత రాక్షసి లక్షణము మనలో ఉండకపోయిండొచ్చు, కానీ మన చుట్టూ ఉండే అవకాశం ఉన్నది. మనము ఇంత చదువుకుని మళ్ళీ వీళ్ళెవరో ఎక్కడో ఉంటారు, మనకు సంబంధం లేదు అనుకోరాదు. మనుషులనే వేరువేరుగా చూపిస్తూ ఉంటారు. ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తిస్తుంటారో దాన్ని బట్టి పేరు పెడతారు మన వ్యాసుల వారు. కాబట్టి ఇక్కడ నరరూప రాక్షసుల గురించి చెప్తున్నారు. అందులో ఇంద్రియాలతో రమించే వాళ్ళు రాక్షసులని మనం చెప్పుకున్నాం కదా. వాళ్ళ అన్న హిడింబుడు మనుషుల్ని పీక్కొని తినే క్యానిబాల్స్ లాగా ఉన్నాడు. కాక భోజనం మీద అతి ఆశ ఉన్నవాడు. భోజనం అంటే నోటితో తినేది అని అనుకోండి. వాళ్ళ చెల్లెలు హిడింబ, ఆమె కూడా నోరన్న ఇంద్రియానికి లోబడి ప్రవర్తించేదే అయినా కూడా ఇప్పుడు జననేంద్రియానికి సంబంధించిన అనుభవం కూడా కావాలని ఆమెకు కోరిక కలిగింది. ఈ రకంగా మనకున్న 10 ఇంద్రియాలతో ఏదో ఒకటో రెండో మూడో అన్ని 10 ఇంద్రియాలతోటో అనుభవాలు కావాలని కోరుకునే వాళ్ళందరినీ రాక్షసులను చూపిస్తుంటారు ఇక్కడ మన పురాణాల్లో, ముఖ్యంగా వ్యాసుల వారు. అక్కడ మన వాల్మీకి మహర్షి కూడా దశకంఠుడు దశగ్రీవుడు అని ఎందుకు చూపిస్తున్నారు? 10 తలలవాడు అని. 10 తలలు, 10 ఇంద్రియాలతో వాడికి రమించడం కావాలి. మొత్తం అన్ని ఇంద్రియాలతోటి వాడికి రమించడం ఉండాలి. నోరొకటే కాదు, నోటితో తినడం, చెవులతో వినడం, కళ్ళతో చూడడం, చేతులతో ఎత్తుకొచ్చేసుకోవడం, కాళ్ళతో తొక్కి చంపేయడం, లేకపోతే ఇదిగో ఈ రకంగా మర్మావయవాలతోటి రమించడం, అన్ని రకాలు ఉన్నాయి కాబట్టే వాణ్ణి 10 ఇంద్రియాలతోటి అనుభవించేవాడు రాక్షసుడు అని చూపించారు ఆయన. ఇట్లాంటి వాళ్ళందరూ నిజంగా రాక్షసులు ఎక్కడో నిజంగా 10 తలకాయలు పెట్టుకొని విచిత్రమైన రూపాకారాలతోటి పురాణాల్లో ఉండేవాళ్ళు కాదు. మనుషుల్లోనే ఉంటారు. వాళ్ళనే నరరూప రాక్షసులు అని పిలుస్తారు. అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అటువంటి రాక్షసి ప్రవృత్తులు మనలో ఉంటే చూసుకుని వాటిని తొలగించుకోవాలి. ఇది అత్యవసరం మనకు. సరే, అంతవరకు వచ్చాం కాబట్టి ఇంకా తర్వాత కథలోకి వెళ్దాం. ఇప్పుడు ఆ డిస్క్లైమర్ చెప్పుకున్నాం కాబట్టి రాక్షసులు అంటే ఎవరో అనుకోవద్దు.
మనుషులే, చూడ్డానికి మనుషుల్లానే కనిపిస్తారు. లోపల రాక్షసి ప్రవృత్తులుంటాయి. వాళ్ళు ఇదిగో ఈ విధంగా బయటపడుతుంటారు. పరులను హింసించే వాళ్ళెవరున్నారో, ఇంద్రియాలతో రమించే వాళ్ళెవరున్నారో వాళ్ళు రాక్షసులు. సరే, అప్పుడు మన వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. అప్పుడేమైందంటే మనవాడు హిడింబను చంపడానికి ఆమె మీద పడిపోతున్నాడు. తిష్ఠ తిష్ఠ అని మన భీముడు ఆపుతూ ఉన్నాడు. అక్కడ కథ ఆగింది. ఇంకక్కడి నుంచి వెళ్దాము. వైశంపాయనుల వారు మనకు చెప్తూ ఉన్నారు. భీమసేన తు తం దృష్ట్వా రాక్షసం ప్రహసన్నివ భగినీం ప్రతి సంక్రుద్ధం ఇదం వచనం అబ్రవీత్. మన భీమసేనుడు ప్రహసన్నివ నవ్వుతూ, ఆ రాక్షసుడు మహా కోపంతో సంక్రుద్ధుడై భగినీం ప్రతి వాళ్ళ చెల్లెలపైకి పరిగెడుతుంటే నిన్ను చంపేస్తాను ఇప్పుడని తం వాణ్ణి దృష్ట్వా చూసి ఇదం వచనం అబ్రవీత్ ఈ విధంగా అంటూ ఉన్నాడు. వాళ్ళ చెల్లెల్ని చంపేయడానికి వెళ్ళిపోతూ ఉంటే ఆగాగు అంటూ భీముడు హిడింబుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కిం తే హిడింబ ఏతైః వా సుఖసుప్తైః ప్రబోధితైః మాం ఆసాదయ దుర్బుద్ధే తరసా త్వం నరాసన మయ్యేవ ప్రహరైః త్వం న స్త్రియం హంతుం అర్హసి విశేషతః అనపకృతే పరేణ అపకృతే సతి నహి ఇయం స్వవశా బాలా కామయతి అద్య మాం ఇహ చోదితా ఏషా హి అనంగేన శరీరాంతరచారిణ భగినీ తవ దుర్బుద్ధే రాక్షసానాం యశోహర త్వత్నియోగేన చ ఏవ ఇయం రూపం మమ సమీక్ష్య చ కామయతి అద్య మాం భీరుః న ఏషా దూషయతే కులం అనంగేన కృతే దోషే న ఇమాం త్వం ఇహ రాక్షస మయి తిష్ఠతి దుష్టాత్మన్ న స్త్రియం హంతుం అర్హసి సమాగచ్చ మయా సార్థం ఏకేన ఏకః నరాసన అహం ఏవ నయిష్యామి త్వాం అద్య యమసాదనం అద్యతే తల నిష్పిష్టం శిరః రాక్షస దీర్యతాం కుంజరస్య ఇవ పాదేన వినిష్పిష్టం బలీయసః అద్య గాత్రాణి క్రవ్యాదాః స్యేనాః గోమాయవః చ తే కర్షन्तు భువి సంహృష్టాః నిహతస్య మయా మృధే క్షణేన అద్య కరిష్యాహమిదం వనం అకంటకం పురస్తాద్ దూషితం నిత్యం త్వయా భక్షయత నరాన్ అద్య త్వాం భగినీ పాపా హృష్యమాణం మయా భువి ద్రక్ష్యతి అద్రిప్రతీకాశం సింహేన ఇవ మహాద్వీపం నిరాబాధాః త్వయి హతే మయా రాక్షస పాంసన వనం ఏతచ్చరిష్యంతి పురుషాః వనచారిణః అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, కిం తే హిడింబ, ఏమిరా హిడింబ ఇట్టా చేస్తున్నావో, ఏతైః వీళ్ళు మా వాళ్ళు, నా అన్న తమ్ముళ్ళు, నా అమ్మ సుఖంగా సుషుప్తిలో గాఢ నిద్రలో పడుకునుంటే వాళ్లను ప్రబోధిత ఏమయ్యా రేపుతున్నావో, ఓ దుర్బుద్ధి, కావాలంటే ఓ నరాసన నరులను భక్షించేవాడా, తరస గబగబ వేగంగా త్వం నువ్వు మామాసాదయ నా దగ్గరికి రా, ఏమట్ట మా వాళ్ళందరిని నిద్రలేపుతున్నావు, నీ సంగతి నేను చూస్తాను, ఇట్రా నా సైడు అని చెప్తూ ఉన్నాడు. మయ్యేవ ప్రహరైః, నన్ను చంపుదువురా, ఏదో చంపుతానని మీద పడిపోతున్నావు కదా, త్వం నువ్వు ఆమె జోలికి ఎందుకు వెళ్తున్నావు, స్త్రియం హంతుం నార్హసి, ఆడవాళ్ళని చంపరాదు, ఇట్రా నా దగ్గరికి, విశేషత ముఖ్యంగా అనపకృతే, ఆమె నీకేం అపకారం చేసింది, ఆమెను చంపడానికి బయలుదేరుతున్నావు, పరేణ అపకృతే సతి, ఆమెకే పాపము ఎవరో ఇంకొకళ్ళు అపకారం చేశారు, ఆమెకెవరు అపకారం చేశారో తెలుసా, ఈయం పాపం ఈమె స్వవశ, ఆమె వశంలో లేదిప్పుడు, ఇంతకు ముందు నువ్వు చెప్పినట్టు వినేది, ఇప్పుడు ఆమె స్వవశాన తన వశంలో కూడా లేదు, ఆమె బాల చిన్నపిల్ల, ఏదో అద్య ఇప్పుడు మాం నన్ను ఇహ ఇక్కడ కామయతి నన్ను కోరుకుంటున్నది, ఎందుకు, శరీరాంతరచారిణ, ఆమె శరీరంలో చరించేవాడు అనంగుడు, శరీరం లేకుండా తిరిగేవాడు మన్మధుడు,
ఆమెను తోస్తూ ఉంటే ఆమె స్వవశంలో లేకుండా నన్ను కోరుకున్నది. చేసిన తప్పు ఆ మన్మధుడు చేశాడు. పాపం ఆమేమి అపకారం చేసింది? ఆమెను చంపుతానని బయలుదేరుతున్నావు? తవ భగిని నీ చెల్లెలు ఆ అనంగుడి చేత, కాముడి చేత బాధపడుతూ ఉన్నది ఓ దుర్బుద్ధి. ఆమె రాక్షసుల యొక్క యశస్సును హరించేది గాదు. నువ్వు రాక్షసుల యొక్క యశస్సుని హరించేవాడివి. కోరుకోవడం సహజం ఎవరికైనా. ఆమె నన్ను కోరుకున్నది. తప్పేం చేసింది? ఇదిగో ఈ రకంగా చంపడానికి, చెల్లెలను చూడకుండా చంపడానికి బయలుదేరుతున్న నీ వల్ల నీ వంశం యొక్క యశస్సు నశిస్తుంది. పాపమామె ఈమె త్వత్ నియోగేన నువ్వు పంపించావని వచ్చింది. ఆమె ముందేమో నీ వశంలో ఉంది, నువ్వు పంపిస్తే వచ్చింది. ఆ తర్వాత ఇక్కడికొచ్చి మమ రూపం సమీక్ష, నా రూపాన్ని చూసింది, నన్ను కామించింది. పాపం ఈ భీరు, ఈ అమ్మాయి చూసావా ఎంత భయపడుతూ ఉన్నదో? ఏషా ఈమె వల్ల నీ కులమంతా నా దూషయతే, నీ కులం ఈమె వల్ల చెడిపోవట్లేదు, నీ వల్లే. అనంగేన కృతే దోషే, ఆ అనంగుడు కాముడు వల్ల జరిగిన దోషానికి ఈమెను త్వం నువ్వు ఓ రాక్షసుడా ఇహ ఇక్కడ నా ఆమెను చంపడానికి హంతుం నార్హసి తగదో, ఆమెను చంపడానికి వీల్లేదు. పైగా ఓ దుష్టాత్మ, ఓ దుర్మార్గుడా, ఆమె స్త్రీ, ఆమెను హంతుం నార్హసి చంపరాదు. పైగా మై తిష్టతి, నేనిక్కడ ఉండగానే ఒక స్త్రీని ఆమె తప్పేమీ లేకుండానే నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఉండో ఓ నరాసనుడా, మాంసభక్షకుడా, కావాలంటే మయా సార్ధం నాతో ఏకేన ఏకః వన్ ఆన్ వన్ మనిద్దరము ద్వంద్వ యుద్ధం చేసుకుందాము. సమాగచ్చ వచ్చేయి. అహం ఏవ నేనే త్వాం నిన్ను అద్య ఇప్పుడే యమ సాధనం నయిష్యామి, యమపురికి నడిపిస్తాను. అద్య ఇప్పుడేం చేస్తానంటే నేను, ఓ రాక్షసుడా, తే శిరః నీ తల నిష్పిష్టం చేస్తాను. తల అంటే అరచెయ్యి. నా అరచెయ్యితో నీ తలని మొత్తము పిండి పిండి చేస్తాను. ఏదో కుంజరస్య పాదేన ఇవ, ఏనుగు పాదం కింద వేసి తొక్కినట్టు నీ తలని కింద పెట్టి బలంగా దాన్ని వినిష్పిష్టం, పిండిలాగా పిప్పి చేస్తాను. ఆ రకంగా ధీర్యత, నీ తల మొత్తం పిండి ముద్ద అయిపోతుంది, ముక్కలు చెక్కలు అవుతుంది. అద్య ఇప్పుడేం చేస్తానంటే, ఆ రకంగా నేను నిన్ను కిందేసి పిండి ముద్దలాగా తయారు చేస్తే గుద్ది అప్పుడు నీ గాత్రాన్ని, తే నీ శరీర అవయవాలను క్రవ్యాధులు, మాంసాన్ని తినే క్రూర జంతువులు, సేనాలు, గ్రద్దలు, గోమాయవులు, తోడేళ్ళు, నక్కలవన్నీ సంహృష్టాః సంతోషంగా మృదే యుద్ధంలో మయా నా చేత నిహతస్య చనిపోయిన నీ శరీరాన్ని, నీ బాడీ పార్ట్స్ ని, నీ అవయవాలను భూమి మీద అవన్నీ కర్షంతూ పీక్కుంటూ లాక్కుంటూ పోతాయి. అద్య క్షణేన ఇప్పుడే, ఇదే క్షణంలో, అహం నేను, ఇదం వనం ఈ మొత్తం అడవిని అకంటకం కరిష్యే, నువ్వు లేకుండా నిష్కంటకంగా చేస్తాను. పురస్తాత్ ఇంతకన్నా ముందు, నేను ఇక్కడికి రాకన్నా ముందు ఇంతవరకు నిత్యము త్వయా నీ చేత ఈ నరులందరూ, పాపం ఈ అడవిలో ఉండే వాళ్ళందరినీ నువ్వు భక్షిస్తూ ఉంటే ఈ అడవంతా దూషితం, చెడిపోయింది. ఇప్పుడు నేను నిన్ను చంపేశాననుకో, ఈ అడవంతా బాగుపడుతుంది. అద్య ఇప్పుడే త్వాం నిన్ను, ఓ పాపాత్ముడా, మయా నా చేత భూమి కృష్యమాణం, నిన్ను నేనేం చేస్తానంటే ఒక మహాద్వీపం, ద్వీప అంటే 2 విధాలుగా పానం చేసేది, తొండంతో నోటితో నీళ్లు తాగేది ఏనుగు. దాన్ని ఒక సింహం ఎట్లా చంపి ఈడ్చుకుంటూ పోతుందో అట్లా నేను నిన్ను కింద పడేసి చంపి గుద్ది మొత్తమే ఈడ్చుకుంటూ పోతూ ఉంటే
త్వాం అటువంటి నిన్ను నీ భగిని నీ చెల్లెలు అద్రిప్రతీకాసం కొండలాగా ఉన్నావు, పర్వతంలాగా ఏదో ఏనుగులాగా ఉన్నావు. నిన్ను కింద పడేసి నేను ఈడ్చుకుంటూ పోతూ ఉంటే నీ చెల్లెలు ద్రాక్షతి చూస్తుందిప్పుడు. త్వయి హతే నువ్వు చనిపోతే ఓ రాక్షస పాంసన రాక్షస కులానికి నాశం కలిగించడానికే ఉన్నవాడా, నువ్వు చనిపోతే త్వయి నీ వల్ల ఈ మొత్తం అడవంతా ఏతత్ వనము నిరాబాధాః ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంటుంది. పైగా ఈ అడవిలో ఉన్న వనచారుణులు, వనంలో చరించే వాళ్ళు పురుషులందరూ ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉంటారు. అట్లా చేస్తాను అని ఆయన ప్రోగ్రాం ఆయన చెప్పాడు. మన హిడింబుడు ఏమైనా తక్కువడా? ఆయన ప్రోగ్రాం ఆయన చెప్తాడు. గర్జితేన వృధా కింతే కథితేన చ మానుష కృత్వా ఏతత్ కర్మణా సర్వం కథేత మా చిరం కృధాః బలినం మన్యసే యచ్చ ఆత్మానం అపరాక్రమం న్యాస్యసి అద్య సమాగమ్య మయా ఆత్మానం బలాధికం న తావత్ ఏతాన్ హింసిష్యే స్వపంతో ఏతే యథా సుఖం ఏషః త్వాం ఏవ దుర్బుద్ధే నిహన్మి అద్య అప్రియం వదం పీత్వా తవ అసృక్ గాత్రేభ్యః తతః పశ్చాత్ ఇమాన్ అపి హనిష్యామి తతః పశ్చాత్ ఇమాం విప్రియ కారిణీం అని ఆయన ఏం చేయదలుచుకున్నాడో చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఓ మానుష, ఓ మనిషి, ఈయన ఓ రాక్షస ఓ రాక్షస అంటున్నాడు కదా, ఆయన ఓ మానుష అని పిలిచాడు. ఓ మనిషి, ఇదిగో కింతే వృధా గర్జితేనా, ఏమి వ్యర్థంగా గర్జిస్తున్నావో, అనవసరంగా వ్యర్థంగా ఏమో కథలన్నీ చెప్తూ ఉన్నావు. అది చేస్తాను ఇది చేస్తానని ఏంటంటో చెప్తున్నావు. ఓహో కృత్వ ముందు చేశాక చెప్తూ పాటు ఏతత్ కర్మణ ఈ కర్మను ఏమో చెప్తున్నావు. నన్ను చంపి గుద్ది పిసికి కింద పడేసి నలిపి ఈడ్చి అని ఏంటో చెప్తున్నావు. అవన్నీ చేసిన తర్వాత చూద్దాం పో. సర్వం కథేత అప్పుడు చెప్పు, మొత్తం చేసిన తర్వాత చెప్పు. మొత్తం నిజంగా భీముడు చేసేసిన తర్వాత వినడానికి ఉంటాడేంటి ఆయన చెప్పడానికి? ఏదో ఒకటి. మా చిరంకృధాహ ఇంక ఎంతసేపు నిలబడి అక్కడ మాట్లాడతావో చేసి చూపించు, తర్వాత చెప్పు అని చెప్పాడు ఆయన. పైగా అపరాక్రమం, నీకేమయ్యా పరాక్రమం? మనిషివి నువ్వు, మనిషి, ఆఫ్టర్ ఆల్ మనిషివి. ఏముంది నీకు పరాక్రమము? ఆత్మానం నీ గురించి నువ్వు ఓహో ఏమేమో ఎంతో బలం కలిగిన వాడిని మన్యసే అనుకుంటున్నావే. అద్య ఇప్పుడే మయా ఆత్మానం మయా సంగమ్య నన్ను కలిసేవనుకో, ఇప్పుడే నువ్వు మయా సమాగమ్య నన్ను కలిసేవనుకో, నన్ను నీకన్నా ఆత్మానం నీకన్నా నేను బలాధికుండని జ్ఞాస్యసి తెలుసుకుంటావు. రారా నువ్వు రా. ఏంటంటే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు, పెద్ద నాకన్నా ఎక్కువ బలవంతుడు అనుకుంటున్నావు. వచ్చి తగులుకో నాతోటి, అప్పుడు తెలుస్తుంది నా బలం ఏంటో నీకు. నీకన్నా నేను చాలా ఎక్కువ బలం కలిగిన వాడిని తెలుసుకుంటావు. అయినా కూడా వీళ్ళందరిని ఇక్కడే పడుకొని, మీ వాళ్ళందరూ ఇక్కడ పడుకున్నారు కదా, వీళ్ళను నా హింసిష్య ఇప్పుడే హింసించను. ఏతే వీళ్ళు ఇక్కడ యథాసుఖం స్వపంతు పడుకొని, తావత్ ఎంతవరకు అంటే, ఓ దుర్బుద్ధి, ముందు నేనేం చేస్తానంటే, ఏషః త్వాం అప్రియం వదం, ఈ రకంగా నాకు ఇష్టం లేని మాటలన్నీ మాట్లాడుతున్న నిన్ను ముందు నిహన్మి చంపుతాను. నిన్ను చంపిన తర్వాత తవ గాత్రేభ్యః నీ శరీర అవయవాల్లో నుంచి అసృక్ రక్తాన్ని పీత్వా తాగి, తతః తర్వాత పశ్చాత్ మళ్ళీ నేను ఇమానపి వీళ్ళను కూడా అట్లానే చంపి వాళ్ళ రక్తం కూడా తాగి వాళ్ళని హనిష్యామి చంపేసిన తర్వాత తతః ఇంకా తర్వాత మళ్ళీ పశ్చాత్ ఇమాం విప్రియ కారిణి ఈ నాకు అప్రియం చేసిన దీన్ని కూడా అట్లానే చంపుతాను. ఇది నా ప్రోగ్రామ్, కౌంటర్ ప్రోగ్రామ్. నువ్వు చెప్పిన ప్రోగ్రామ్కి ఇది కౌంటర్ ప్రోగ్రామ్, అది విషయం అని చెప్పాడు. సరే చూద్దాం అప్పుడు వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, ఏవం ఉక్త్వా తతః బాహుం ప్రగృహ్య పురుషాదకః అభ్యధావత సంక్రుద్ధః భీమసేనం అరిందమం. ఏవం ఉక్త్వా ఇట్లా చెప్పాడు,
మన పురుషాధకుడు, పురుషుల్ని భక్షించేవాడు, నరమాంస భక్షకుడు మన హిడింబుడు. తతః ఇంకా అరిందమం భీమసేనం, ఆ శత్రుమర్దనుడైన భీమసేనుణ్ణి బాహుం ప్రగృహ్య, ఆయన భుజాన్ని, చేతిని ఒడిసి పట్టుకున్నాడు మన హిడింబుడు. ఇంకా అభ్యధావత సంక్రుద్ధ, మహాకోపంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఏం చేశాడంటే ఇంకా చెప్పదలుచుకుందంతా చెప్పాడు, ఇంకా ఆగను కూడా లేదు. ఒక దూకు దూకాడు, భీముణ్ణి చేయితో ఒడిసి పట్టుకున్నాడు, పరిగెడుతున్నాడు. పరిగెత్తుకుంటొచ్చి ఆయన గట్టిగా పట్టుకున్నాడు. తస్య అభిపతతః తూర్ణం భీమః భీమ పరాక్రమః వేగేన ప్రహృతం బాహుం నిజగ్రాహ హసన్నివ. మన భీముడు భీమ పరాక్రమం కలిగిన వాడు హసన్నివ నవ్వుతూ ఏం చేశాడంటే తూర్ణం వెంటనే ఇట్లా పాపం వాడు పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా జబ్బబట్టుకున్నాడు భీముడిది. భీముడు ఏం చేశాడు, తస్య అభిపతత అట్లా మీద పడిపోయి భుజం పట్టుకుంటే ఈయనేం చేశాడు, వేగేన బాహుం ప్రహృతం నిజగ్రాహ, వాడు ఒడిసి పట్టుకున్న భుజాన్ని వేగంగా దులిపేసుకున్నాడు. పాపం వాడు పరిగెత్తుకుంటూ వచ్చి చేయి పట్టుకున్నాడు, ఈయన దులిపేశాడు దాన్ని నవ్వుకుంటూ. పైగా నిగృహ్య తం బలాత్ భీమః విస్ఫురంతం చకర్షః తస్మాత్ దేశాత్ ధనూంషి అష్టౌ సింహః కృద్రం మృగం యథా. ఇంకా అప్పుడేం చేశాడు మన భీముడు, వాడొచ్చి మన హిడింబుడొచ్చి ఈయన భుజం పట్టుకుంటే భీముడు ఏం చేశాడు, ఆ చెయ్యి విదిలించుకున్నాడు. ఈయనే వాడిని నిగృహ్య గట్టిగా పట్టుకున్నాడు, వాడి భుజం ఈయన పట్టుకున్నాడు. వాడు విస్ఫురంతం విడిపించుకోవడానికి ఇంకా విదిలించుకుంటున్నాడు. వాడు వదిలించుకోవడానికి విదిలించుకుంటున్నాడు, చేతులు కాళ్ళు ఆడిస్తున్నాడు. కానీ ఈయన ఏమీ వదిలిపెట్టలేదు. తస్మాత్ దేశాత్, అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడున్నారో ఆ ప్రదేశం నుంచి అష్టౌ ధనుంచి, ఒక 8 ధనుస్సుల మేర, ఒక 8 ధనుస్సులని ఒకదాంతో ఒకటి పక్కన పక్కన స్ట్రైట్ గా పరిచి పెడితే ఎంత పొడుగ్గుంటుందో అంత మేర అనుకోండి. అంటే ఒక్కొక్కటి ప్రాబబ్లీ 6 ఫీట్ ఉంటే 48 ఫీట్ అనుకోండి. ఒక 40-50 ఫీట్ వరకు దూరంగా ఏదో క్షుద్ర మృగాన్ని, ఒక చిన్న జింకని సింహం ఎట్లా ఈడ్చుకుని పోతుందో అట్లా మన భీముడు హిడింబుడిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. వాడేం చేశాడంటే హిడింబుడు ఈయన చేయి పట్టుకున్నాడు. భీముడు వదిలించుకుని వాణ్ణి పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ ఒక 50 అడుగుల దూరం దాకా వెళ్ళిపోయాడు. పాపం వాడు కాళ్ళు చేతులు కొట్టుకుంటూనే ఉన్నాడు విడిపించుకోవడానికి. ఈయన వదలలేదు. తతః సహ రాక్షసః క్రుద్ధః పాండవేన బలాత్ హృతః భీమసేనం సమాలింగ్య వ్యనదత్ భైరవం రవం. అట్లానే ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే మన రాక్షసుడు ఏం చేశాడు, వాడి కోపం ఎక్కువైతుంది. ఇంకా పాండవుడేమో మనవాడు భీముడు బలంగా హృతః పట్టుకొని లాగుతున్నాడు. అయితే ఏం చేశాడు, ఇంకా భీముడి చేయి వదిలించుకోవడానికి ట్రై చేస్తే కుదరలేదు కాబట్టి ఈసారి ఏం చేశాడు, భీమున్నే పట్టుకున్నాడు. భీముణ్ణే గట్టిగా పట్టుకుని భైరవం రవం, భయంకరంగా వ్యనదత్త అరుస్తున్నాడు. గట్టిగా అరిచేసరికి భీముడికి ఒక ప్రాబ్లం ఉంది, ఇక్కడ వాళ్ళు నిద్రపోతున్నారు, లేస్తారు మళ్ళీ. అందుకని పునః భీమః బలాత్ ఏనం విచకర్ష మహాబలః మా శబ్దః సుఖ సుప్తానాం భ్రాతృణాం మే భవేతీతి. సుఖంగా నిద్రపోతూ ఉన్నారు నా సోదరులు, వాళ్ళకి ఈ శబ్దము అనవసరంగా నిద్ర లేపేది కాకూడదు అని ఆ మహాబలవంతుడు ఏం చేశాడు, పాపం వాడు వదిలించుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ కుదరట్లేదు. ఈ లోపల వాణ్ణి వదిలించుకోకపోతే పోని వాణ్ణే పట్టుకుందామని భీముడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, అరుస్తున్నాడు. వాడు భీముడిని పట్టుకుంటే కూడా భీముడు హిడింబుడిని అట్లానే ఈడ్చుకుంటే, ఇంకా వాడు అరుస్తుంటే ఇంకా అసలు 50 అడుగులు కాదు, ఇంకా అవతలకే బయలుదేరాడు. అట్లా ఉంది పరిస్థితి. అన్యోన్యం తౌ సమాసాద్య విచకర్షతు ఓజస
రాక్షసః భీమసేనః చ విక్రమం చక్రతుః పరం. వాళ్ళిద్దరూ తౌ అన్యోన్యంగా ఆ విధంగా సమాసాధ్య. భీముడు హిడింబుడిని పట్టుకున్నాడు, హిడింబుడు భీముడిని పట్టుకున్నాడు. ఇద్దరు అట్లా భీముడు ఈడ్చుకుంటూ పోతుంటే పోతున్నారు. ఓజస్సుతో విచకర్షతు ఒకళ్ళనొకళ్ళు విడిపించుకోవడానికి ఈడ్చుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన రాక్షసుడు భీమసేనుడు ఇద్దరు ఆ విధంగా పరం విక్రమం చక్రతు పరమ పరాక్రమాన్ని చూపిస్తున్నారు. బభంజతు మహావృక్షాత్ లతాః చ అకర్షతు తతః మత్తౌ ఇవ సుసంరబ్ధౌ వారణౌ షష్ఠిహాయనౌ. ఒక 6 ఏళ్ల వయసున్న నవయవ్వనంలో ఉన్న బలంగా ఉన్న ఏనుగులు మహా సంభ్రమంతో మత్తెక్కి మదించి ఉన్నవి. ముందు వెనకాల చూసుకోకుండా అడవంతా తొక్కుకుంటూ తోసుకుంటూ పోతుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఈ 2 మహా మదించిన ఏనుగులు మదగజాల్లాగా భీముడు హిడింబుడు ఇద్దరు. ఆ అడవి ఏమైనా ఖాళీగా ఉందా? దానికి ఏమైనా పాత ఏమైనా ఉందా? మనుషులు నడిచిన కాలిబాట ఏమైనా ఉందా? దట్టమైన అడవి. ఆ దట్టమైన అడవిలో వీళ్ళిద్దరు ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని, ఒకళ్ళు భుజాలు ఒకళ్ళు పట్టుకొని, ఒకళ్ళ నడుములో ఒకళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తోసుకుంటూ లాక్కుంటూ పోతుంటే పాపం అక్కడ 2 ఏనుగులు కొట్లాడుకుంటూ పోతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు లతలు తీగలు కొమ్మలన్నీ ఎట్లా ఫెళఫెళ విరిగిపోతాయో అట్లా ఉందక్కడ. వాళ్ళు మహావృక్షాలను వాటిని అల్లుకున్న లతలనన్నింటినీ లాగుతూ బభంజతు విరగ్గొడుతూ పోతూ ఉన్నారు. తయోః శబ్దేన మహతా విబుధాః తే నరషభాః సహ మాత్రా తు దదృశుః హిడింబాం అగ్రతః స్థితాం. తయోః శబ్దేన ఎంత జాగ్రత్తగా ప్రయత్నం చేసినా కూడా పెద్ద పెద్ద శబ్దాలయ్యా. ఆ మహతా శబ్దేన పెద్ద శబ్దాలకే తే నరర్షభాః మనవాళ్ళు యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకుల సహదేవులు, మాత్రా సహా వాళ్ళ అమ్మతో సహా అందరూ విబుద్ధాః నిద్రలేచారు. వాళ్ళు ఏమైందో ఈ గోలకి పాపం వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. చాలా రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఏదో పాప నిద్రపోతున్నారు. ఈ పెద్ద శబ్దాలకి వాళ్ళకి గబక్కున మెలుకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి అగ్రతః స్థితాం ఎదురుగా నిలబడి ఉన్న హిడింబ కనిపించింది. ఆమెను దదృశువు చూశారు. హిడింబ అక్కడే నిలబడున్నది. వాళ్ళిద్దరూ ఆమె భర్త, వాళ్ళ అన్న ఇద్దరు బావ మరుదులు ఆ విధంగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ, తొక్కుకుంటూ, లాక్కుంటూ పోతూ ఉంటే ఈమె ఇక్కడే నిలబడి వెయిటింగ్ చేస్తూ ఉన్నది పాపము. అప్పుడేం జరిగిందంటే వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. ప్రబుద్ధాః తే హిడింబాయాః రూపం దృష్ట్వా అతిమానుషం విస్మితాః పురుషవ్యాఘ్రాః బభూవు హృదయా సహా. తే వాళ్ళు ప్రబుద్ధాః నిద్రలేచి చూసేసరికి కళ్ళు తెరవగానే ఎదురుగా హిడింబ రూపం కనిపించింది. అతిమానుషమైన చాలా అందమైన రూపము. దృష్ట్వా చూస్తూ వాళ్ళు అపురుష వ్యాఘ్రులు మన పాండవులందరూ వృధాదేవితో సహా అందరూ విస్మితాః బభూవుః. ఏమి ఇంత అందమైన ఈ పరమ సుకుమారి ఇంత దట్టమైన అడవిలో ఇక్కడ ఎదురుగా మన పక్కనే ఉందో ఏంటో అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. తతః కుంతి సమీక్షయేనాం విస్మిత రూపసంపదా ఉవాచ మధురం వాక్యం సాంత్వపూర్వమిదం శనైః. తతః ఇంకప్పుడు మన కుంతీదేవి ఏనాం ఈమెని చూసింది సమీక్ష. ఆ రూప సంపదకు విస్మిత ఆశ్చర్యపోయింది, విస్తుపోయింది. ఇంత అందమైన స్త్రీ ఇంత కారడవిలో ఇక్కడుందేంటో అని. ఆ తర్వాత ఆ అందమైన యువతితో శనైః నెమ్మదిగా సాంత్వపూర్వం అనునయంతో కూడిన మృదువైన మధురమైన ఇదం వాక్యం ఈ మాటలను వాచ అంటూ ఉన్నది. మన కుంతీదేవి వాళ్ళ కాబోయే అయినా యాక్చువల్గా ఆల్రెడీ హిడింబ వరించింది, నువ్వే నా భర్త అన్నది కాబట్టి అక్కడ పెళ్ళి అయిపోయినట్టే. తన కోడలని తెలియదు, ఆమెతో ఈ విధంగా అంటూ ఉన్నది. కస్యత్వం
సురగర్భాభే కా చ అసి వరవర్ణిని కేన కార్యేణ శుశ్రోణి కుతః చ ఆగమనం తవ యది వా అస్య వనస్యాసి దేవతా యది వా అప్సరాః ఆచక్ష్వ మమ తత్సర్వం కిమర్థం చ ఇహ తిష్టసి. ఓ సురగర్భాభే, ఓ దేవతల బిడ్డలాగా ఉన్న అమ్మాయి, త్వం నువ్వు కస్య ఎవరి కూతురువో, ఓ వరవర్ణిని ఓ అందమైన యువతి, కా అసి ఎవరివి నువ్వో ఎవరి దానివి, ఓ శుశ్రోణి ఓ అందమైన దానా, తవ కుతః ఆగమనం నువ్వెక్కడి నుంచొచ్చావో, కేన కార్యేణ ఏ పని మీదొచ్చావో, నువ్వు ఎవరివి, ఎవరి దానివి, ఎక్కడి నుంచొచ్చావో, ఏం పని మీదొచ్చావమ్మాయి, నువ్వు అస్య వనస్య దేవతా యదివా, నువ్వు ఈ వనదేవతవా, యదివా అప్సరాః నువ్వు లేదా అప్సరా స్త్రీవా, తత్సర్వం ఇది మొత్తము మమ ఆచక్ష్వ నాకు చెప్పు, కిమర్థం ఎందుకని ఇహ తిష్టసి ఇక్కడున్నావో, ఇక్కడెందుకు నిలబడ్డావమ్మా, నువ్వు ఈ వనదేవతవా, అప్సరసవా, ఎందుకని ఇక్కడ నిలబడ్డావు, మొత్తం అంతా నాకు చెప్పు అని అడిగింది. అప్పుడు మన హిడింబ ఏమైనా చెప్పొచ్చు, అవునమ్మా నేను దేవతా స్త్రీనని చెప్పొచ్చు, లేదా ఇంకేమైనా చెప్పొచ్చు, కానీ పాపం ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్పింది. యతేతత్ పశ్యసి వనం నీలమేఘ నిభం మహత్ నివాసః రాక్షసస్య ఏతత్ హిడింబస్య మమ ఏవ చ తస్య మాం రాక్షసేంద్రస్య భగినీం విద్ధి భామిని భ్రాత్రా సంప్రేషితాం ఆర్యే త్వాం సపుత్రాన్ జిగంసత క్రూరబుద్ధేః అహం తస్య వచనాత్ ఆగతా ఇహ అద్రాక్షం హేమవర్ణాభం తవ పుత్రం మహౌజసం తతః అహం సర్వభూతానాం భావే విచరతా శుభే చోదితా తవ పుత్రస్య మన్మథేన వశానుగా తతః వృతః మయా భర్తా తవ పుత్రః మహాబలః అపనేతుం చ యత్ ఇతః న చ ఏవ శకితః మయా చిరాయమాణాం మాం జ్ఞాత్వా తతః సః పురుషాదకః స్వయం ఏవ ఆగతః హంతుం ఇమాన్ సర్వాన్ తవ ఆత్మజాన్ సహ తేన మమ కాంతేన తవ పుత్రేణ ధీమతా బలాతీతః వినిష్పిష్య వ్యపకృష్టః మహాత్మనా నికర్షంతో మహావేగౌ గర్జమానౌ పరస్పరం పశ్యత్వం యుధి విక్రాంతౌ ఏతౌ తౌ నరరాక్షసౌ. ఆమె ఏమన్నదంటే మన హిడింబ, ఓ భామిని, యాండి ఏదైతే ఏతత్ ఈ నీలమేఘ నిభం నల్లటి మబ్బులాగా దట్టంగా ఉన్న కారు చీకట్లతో నిండి ఉన్న ఈ అడవి, మహత్ అడవి, మహా అడవిని పశ్యసి చూస్తూ ఉన్నావు గదా, ఇది ఏతత్ మమ నాకు రాక్షసుడైన హిడింబుడికి నివాసము, ఈ దట్టమైన ఈ నల్లటి అడవిలోనే నేను హిడింబుడు నివసిస్తాము, మేమిద్దరము రాక్షసులము. తస్య రాక్షసేంద్రస్య మాం భగినీం విద్ధి, ఆ రాక్షసేంద్రుడికి హిడింబుడికి నేను సోదరిని చెల్లెల్ని అని విద్ధి తెలుసుకో. ఓ ఆర్యే, యాండి అని ఆమె భామిని ఆర్యే అని పెద్దవాళ్ళైన ఆడవాళ్ళని పిలుస్తారు. ఆ రకంగా పిలుస్తూ ఆమె ఏమంటుందంటే, భ్రాత్రా సంప్రేషితాం, మా అన్న నన్ను పంపించాడు, ఎందుకు అంటే త్వాం నిన్ను, సపుత్రం నీ కొడుకులతో సహా అందరినీ జిగాన్సత చంపి తినాలని మా అన్నయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. అయితే అహం నేను ఇంతదాకా వచ్చిన తర్వాత మా క్రూర బుద్ధి కలిగిన అన్న యొక్క వచనాత్ మాట ప్రకారం ఈ ఆగత ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మహా ఓజస్సుతో ఉన్న హేమవర్ణంలో ఉన్న నీ కొడుకుని అద్రాక్షం చూశాను, చూడగానే ప్రేమించాను. తతః నేను ఇంకా అహము సర్వభూతానాం భావే విచరత,
సర్వభూతాల యొక్క భావాల్లో, మనసుల్లో, హృదయాల్లో తిరిగే ఏ మన్మధుడున్నాడో, ఆ మన్మధుడి వల్ల చోదిత ప్రేరేపింపబడ్డదాన్నై తవ పుత్రస్య నీ పుత్రుడికి నేను వశానువర్తినయ్యను. ఓ శుభే, ఓ మంగళమూర్తి, మా అన్న నిన్ను నీ కొడుకుల్ని చంపడానికి పంపించాడు. కానీ నీ కొడుకును చూడగానే నేను ప్రేమించాను. నా మనస్సులో కామం కలిగింది ఆయన గురించి. తతః అందుకని మయా నా చేత ఆ మహాబలవంతుడైన తవ పుత్రః నీ పుత్రుడు భర్తగా వృతః వరించబడ్డాడు. నేను ఆయన్ని నా భర్తగా వరించాను. వెళ్ళిపోదాంపా ఇక్కడి నుంచి అని పిలిచాను. కానీ ఏదైతే ఇతః ఇక్కడి నుంచి ఆయనను అపనేతుం తీసుకుని వెళ్ళడానికి నా శకితహమయ్య నాకు కుదరలేదు. నేను ఆయన్ని భర్తగా వరించాను. నువ్వు నా భర్తవని చెప్పాను. మనమిద్దరం ఇక్కడి నుంచి వెళ్దామని చెప్తే ఆయన నాతో రాలేదు. ఈలోగా చిరాయమాణం చాలా సేపైంది నేను వెళ్ళి ఇంకా వెనక్కి తిరిగి రాలేదని జ్ఞాత్వా తెలుసుకుని తతః ఇంకప్పుడు సహ పురుషాదకః ఆ మనుషులను తినేవాడు మా అన్న స్వయం ఏవ ఆయనే ఆగతః వచ్చాడు. ఎందుకు అంటే ఇమాన్ సర్వాన్ తవ ఆత్మజాన్ నీ మొత్తం కొడుకులను హంతుం చంపడం కోసం ఆయనే వచ్చాడు. సహ తేన ఇంకా అక్కడ మా అన్న వచ్చాడు మిమ్మల్ని అందరినీ తినడానికి, చంపి తినడానికి. గాని ఈలోగా మమ కాంతేన నా కాంతుడున్నాడు, నా భర్త. నేనెవరిని కామించానో ఆయన నీ కొడుకు, ఆ ధీమంతుడు, ఆ బుద్ధిమంతుడు, ఈయన చేత ఆ మహాత్ముడైన బుద్ధిమంతుడైన నీ కొడుకు, నా భర్త, నా కాంతుడు, ఆయన చేత మన బలంగా ఇతః ఇక్కడి నుంచి వినిష్పిష్య వ్యపకృష్టః మా అన్నను గుద్దుతూ ఇక్కడి నుంచి లాక్కుంటూ తీసుకుని వెళ్ళాడు. నేనేమో ఇక్కడ నిలబడి ఉన్నాను. వికర్షంతో ఒకళ్ళనొకళ్ళు లాక్కుంటూ మహావేగంగా గర్జిస్తూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ అదిగో ఆ నరుడు రాక్షసుడు వాళ్ళిద్దరూ ఆ పరమ విక్రమం కలిగిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు, యుద్ధం చేస్తూ. పశ్యధ్వం చూడు అదిగో అక్కడి నుంచి వెళ్తున్నారని అడ్రస్ చూపించింది, డైరెక్షన్. అప్పుడు మన వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తస్యాహ శ్రుత్వా ఏవ వచనం ఉత్పపాత యుధిష్ఠిరః అర్జునః నకులః చ ఏవ సహదేవః చ వీర్యవాన్. ఆమె మాట వింటూనే యుధిష్ఠిరుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నలుగురు గబక్కు లేచి నిలబడ్డారు. ते तौ ददृशुः आसक्तौ विकर्षन्तौ परस्परं काङ्क्षमाणौ जयञ्च एव సింహౌ ఇవ రణోత్కటౌ. తే వాళ్ళు దదృశుహు అటు సైడ్ చూశారు. అదిగో అటు నుంచి వెళ్తున్నారు చూడండి అని చూపించింది కదా. అదిగో అక్కడి నుంచి వెళ్తున్నారు చూడమ్మా అని చూపించింది కదా. అటు సైడు వీళ్ళు గవక్కని లేచి అటు సైడ్ చూశారు నలుగురు. వాళ్ళమ్మ కూడా చూస్తూ ఉందేమో, వీళ్ళు నలుగురు చూశారు. అటు సైడ్ చూసేసరికి ఏముంది, మొత్తం 2 పెద్ద మదించిన ఏనుగులు చెట్లు తీగలు అన్నీ తొక్కుకుంటూ తోసుకుంటూ విరగదీస్తూ పోతూ ఉన్న దారంతా కనిపించింది. ఒకళ్ళనొకళ్ళు లాక్కుంటూ పోతూ ఉన్నారు. ఇద్దరు గెలవాలన్న కోరికతోటే యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. రణోత్కటౌ బాగా అంతకంతకు ప్రవృద్ధమవుతున్న యుద్ధంలో 2 సింహాలు తలపడుతుంటే ఎట్లా ఉంటుందో అటువంటి యుద్ధం చేసుకుంటూ ఇద్దరు పడిపోతున్నారు అటు సైడు కనిపించారు. తౌ అన్యోన్యం సమాశ్లిష్య వికర్షంతౌ పరస్పరం దావాగ్ని ధూమ సదృశం చక్రతుః పార్థివం రజః. తౌ వాళ్ళిద్దరు అన్యోన్యం సమాశ్లిష్య ఒకళ్ళనొకళ్ళు ద్వంద్వ యుద్ధంతో కలుస్తున్నారు, విడిపోతున్నారు. ఒకళ్ళనొకళ్ళు లాక్కుంటూ వెళ్తూ ఉన్నారు, మళ్ళీ దూరంగా వెళ్తున్నారు, మళ్ళీ దగ్గరకు వచ్చి కొట్టుకుంటున్నారు, ఏంటో చేస్తున్నారు. దాంతో దావాగ్ని ధూమ సదృశం, ఏదో అడవిలో దావాగ్ని రగిలితే దానికి ధూమం పొగ ఎట్లా లేస్తుందో అట్లా వీళ్ళ ఇద్దరి యుద్ధానికి పార్థివం రజః ఆ దుమ్మంతా రేగుతున్న దుమ్ము. వీళ్ళు కొట్లాడుకుంటుంటే ఆ యుద్ధానికి కింద దుమ్మంతా రేగుతున్నది. ఆ రేగుతున్న దుమ్మంతా
ఏదో పొగలాగా కనిపిస్తూ ఉన్నది. వసుధారేణు సంవీతౌ ఆ మట్టంతా దుమ్మంతా వాళ్ళిద్దరికీ ఏదో మైపూతలాగా ఉన్నది. దుమ్ము కొట్టుకొనున్నారిద్దరు. వసుధాధర సన్నిభౌ వసుధాధరాలంటే పర్వతాలు. పర్వతాల్లాగా ఉన్నారిద్దరు. దుమ్ము కొట్టుకొనున్న పర్వతాల్లాగా ఉన్నారు. కొట్లాడుకుంటున్నారు. నీహారేణ అభిసంవృతౌ శైలౌ యథా మంచు చేత కప్పబడ్డ కొండల్లాగా ఉన్నారు. ఎందుకంటే చెమట్లు పడుతున్నాయి. చెమట బిందువులు మంచు బిందువుల్లాగా మెరుస్తున్నాయి. ఆ రకంగా విభ్రాజేతాం ప్రకాశిస్తూ ఉన్నారిద్దరు. రాక్షసేన తథా భీమం క్లిశ్యమానం నిరీక్షతు ఉవాచ ఇదం వచః పార్థః ప్రహసన్ శనకైః ఇవ. తథా ఇంకా ఆ విధంగా రాక్షసుడితో భీముడు యుద్ధం చేస్తూ అలసిపోతూ ఉన్నట్టు నిరీక్ష చూసి మన పార్థుడు అర్జునుడు ఇక్కడి నుంచే గట్టిగా ప్రహసన్ శనకైహివ నెమ్మదిగా నవ్వుతూ గట్టిగా ఇక్కడి నుంచి భీముడికి వినిపించేటట్టు ఇదం వచః ఉవాచ ఈ మాట అంటున్నాడు. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ భీమా మా భైః మహాబాహో నత్వాం బుద్ధ్యామహే వయం సమేతం భీమరూపేణ ప్రసుప్తాః శ్రమకర్షితాః సాహాయ్యే అస్మి స్థితః పార్థ యోధయిష్యామి రాక్షసం నకులః సహదేవః చ మాతరం గోపయిష్యతః. ఓ మహాబాహో, ఓ భీమా మా భైః భయం లేదు భయం లేదు. అయ్యయ్యో త్వాం నువ్వు ఈ భయంకర రూపంతో ఉన్న రాక్షసుడితో సమేతం కలిసి యుద్ధం చేసుకుంటున్నావని మేము వయం నా బుద్ధ్యామహే తెలియకున్నాము. శ్రమకర్షితాః ప్రసుప్తాః ఈ బాగా అలసిపోయాం నిద్రపోయాము. నువ్వు ఆ రాక్షసుడితోటి యుద్ధం చేస్తున్నావని చూసుకోలేదు. అయ్యయ్యో కానీ నువ్వేం భయపడకు. సహాయే అస్మి నేను సహాయంగా ఉన్నాను కదా నీకు. నేనున్నా నీకెందుకు నేనున్నాను. స్థిత ఇక్కడే ఉన్నాను. ఓ పార్థ భీముడా రాక్షసం యోధయిష్యామి నేను చేస్తాను యుద్ధం రాక్షసుడితో. నకులుడు సహదేవుడు అమ్మని చూసుకుంటారు. నేను వస్తున్నాను ఇదిగో నేను వస్తున్నాను నువ్వేం భయపడకు అన్నాడు. మన భీముడు అక్కడి నుంచి ఆ యుద్ధం చేసుకుంటే అర్జునుడితో ఈ విధంగా జవాబు చెప్తున్నాడు. ఉదాసీనః నిరీక్షస్వ న కార్యః సంభ్రమః త్వయా న జాతు అయం పునః జీవేత్ మద్బాహ్వంతరం ఆగతః. నా బాహువుల్లోకొచ్చిన వాడు మళ్ళీ బ్రతకడం అన్నది జాతు ఎప్పుడూ జరగదు. వీడింక బతకడు. త్వయా సంభ్రమః న కార్యః నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు. నిరీక్షస్వ నువ్వు చూస్తూ ఉండు ఉదాసీనంగా. నీకెందుకు నువ్వు ఊరికనే చూస్తూ ఉండవు. నువ్వేం ప్రయత్నం చేయక్కలేదు. వీళ్ళని నేనే చంపేస్తాను అని భీముడు మళ్ళీ చెప్పాడు. అర్జునుడు మళ్ళీ ఇక్కడి నుంచి గట్టిగా అరుస్తున్నాడు. కిం అనేన చిరం భీమ జీవత పాపరక్షస గంతవ్యన్న చిరం స్థాతుం ఇహ శక్యం అరిందమ పురా సంరజ్యతే ప్రాచీ పురా సంధ్యా ప్రవర్తతే రౌద్రే ముహూర్తే రక్షాంసి ప్రబలాని భవంతి చ త్వరస్వ భీమా మా క్రీడా జహి రక్షః విభీషణం పురా వికురుతే మాయాం భుజయోః సారం అర్పయా. ఓ భీమా కిం అనేనా చిరం ఏమయ్యా ఎంతసేపు చేస్తున్నావు ఎంతసేపు చేస్తావు యుద్ధమో. పాపరాక్షస జీవత వాడెంతసేపు ఇట్లా బతికుంటాడో. ఎందుకు వాడు ఇంకా ఎంతసేపు బతికుంచుతావు వాడిని. చంపయ్యే. అయ్యో మనకేం పని లేకుండా కూర్చున్నామా ఇక్కడ. మనం కూడా ఇక్కడ స్థాతం ఇహ నచ్చిరం గంతవ్యం మనము గంతవ్యం వెళ్ళవలసి ఉంది. ఇహ స్థాతం చిరం నా ఇక్కడ చాలాసేపు మనం కూడా ఉండలేము. వాడితో ఎంతసేపు ఆడుకుంటావు చంపే. మనము ఇక్కడ చిరం స్థాతుం ఈహ నశక్యం మనం ఉండలేము ఇక్కడ చాలాసేపు. గంతవ్యం పోవాలే. చంపువాణ్ణి. పైగా ప్రాచీ తూర్పు దిక్కు సంరజ్యతే ఎరుపెక్కుతున్నది. పూర్వా సంధ్యా ప్రవర్తతే అదిగో తొలి సంధ్య వేళవుతూ ఉన్నది. సంధ్యా సమయాల్లో రాక్షసులకు ఆ రుద్రముహూర్తంలో బాగా బలం ఎక్కువ అవుతుంది. ఓ భీమా త్వరస్వ తొందర తొందర కాని కాని మా క్రీడ ఏం ఆడుకుంటున్నావు ఆటలాపో. రక్షహజ్జహి రాక్షసుని చంపో. వాడు
విభీషణం మాయాం వికృతే పురా, వాడు భయంకరమైన మాయలన్నీ ప్రయోగించే కన్నా ముందే భుజయోహ సారమర్పయ, నీ భుజ బలాన్ని చూపించు, వాడిని చంపేయి అని ఇక్కడి నుంచి అర్జునుడు అరుస్తున్నాడు. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, అర్జునేన ఏవ ముక్తః తు భీమః భీమస్య రక్షసః ఉక్షిప్య ఆభ్రామయద్దేహం తూర్ణం గుణశతాధికం. ఏవం, ఈ విధంగా అర్జునేన ఉక్తః, అర్జునుడి చేత చెప్పబడ్డవాడై మన భీముడు, భీమస్య రక్షసః, భయంకరమైన రాక్షసుణ్ణి వాడి దేహాన్ని ఎత్తాడు, ఉత్క్షిప్య పూర్ణం గిరగిరా వేగంగా, గుణశతాధికం 100 రెట్ల వేగంతో ఆభ్రామయత్ తిప్పుతున్నాడు గిరగిరా. ఆ రాక్షసుడి శరీరాన్ని ఎత్తాడు, గిరగిరా తిప్పుతున్నాడు. తిప్పుతూ భీముడు ఈ విధంగా ఉవాచ అంటున్నాడు, వృధా మాంసైః వృధా పుష్టః వృధా వృద్ధః వృధా మతిః వృధా మరణం అర్హహత్వం వృధా అద్య న భవిష్యసి అని చెప్తున్నాడు. వరా హిడింబా, వృధా మాంసైః, నీకెందుకురా ఈ మాంసాలు కండాలు ఇవన్నీ వృధాగా వ్యర్థంగా ఉన్నాయి. వృధా పుష్ట, ఇంత పుష్టిగా ఉన్నావు ఎందుకురా వ్యర్థంగా. వృధా వృద్ధ, అనవసరంగా అక్కర్లేకుండా పెరిగేవరా నువ్వు. వృధా మతి, బుద్ధి లేనివాడా, వ్యర్థమైన బుద్ధి ఉన్నవాడా. వృధా మరణం అర్హః, వ్యర్థంగా చావడమేరా నీకు కావాల్సింది. త్వం, నువ్వు అద్య ఇప్పుడు వృధా న భవిష్యసి, వ్యర్థంగా ఉండడం అనవసరము, వ్యర్థంగా బతికే విన్నాళ్ళు, వ్యర్థంగా పెరిగేవురా అనవసరంగా, వ్యర్థంగా ఈ శరీరాన్ని కండరాలన్నింటినీ పెంచావు, ఇంకిప్పుడు వ్యర్థంగా చస్తావురా నువ్వు అని చెప్పాడు. అర్జునుడు ఇక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాడు. ఈయనేమంటున్నాడంటే, అయ్యయ్యో నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు వాడితోటి. అథవా మన్యసే భారం త్వం ఇమం రాక్షసం యుధి కరోమి తవ సాహాయ్యం శీఘ్రం ఏవ నిహన్యతాం అథవా అపి అహం ఏవ ఏనం హనిష్యామి వృకోదరా కృతకర్మ పరిశ్రాంతః సాధు తావదుపారమా. అథవా, లేకపోతే ఒక పని చేద్దాం పట్టు, యుధి, ఈ యుద్ధంలో త్వం, నువ్వు ఇమం రాక్షసం, ఈ రాక్షసుణ్ణి భారమని మన్యసే అనుకుంటే, వీడు నీకు కష్టంగా ఉన్నదంటే, తవ సహాయం కరోమి, నీకు నేను హెల్ప్ చేస్తా. భీమా, నేను హెల్ప్ చేస్తా, ప్లీజ్ నన్ను హెల్ప్ చేయని, నేను చేస్తా హెల్ప్. శీఘ్రం ఏవ నిహన్యత, వీడిని తొందరగా చంపేద్దాం పట్టు. అథవా అపి, లేకపోతే ఇంకో పని చేద్దాం పట్టు. ఓ వృకోదర, అహం ఏనం హనిష్యామి, నేనే వీడిని చంపేస్తాను, నువ్వు వచ్చే నేను చంపుతాను. నువ్వు కృతకర్మ, ఇంతవరకు చేసింది చేసావు, పరిశ్రాంత, బాగా అలసిపోయావు, సాధు ఉపారమ, ఇప్పుడు తావత్, నువ్వు కొంతసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి వాడిని చంపుతాను, నువ్వు వచ్చేయి, కావాలంటే చెప్పు, నేను వస్తాను, హెల్ప్ చేస్తాను. హెల్ప్ ఎందుకులే అంటే, నేనే వాడిని చంపుతాను, నువ్వు వచ్చేయి అని భీముడికి చెప్తున్నాడు. వైశంపాయనుడు మనకు కథ చెప్తున్నారు. తస్య తద్వచనం శ్రుత్వా భీమసేనః అత్యమర్షణః నిష్పిష్యయేనం బలాత్ భూమౌ పశుమారం అమారయత్. తస్య తద్వచనం శ్రుత్వా, అర్జునుడు అట్లా నువ్వు వచ్చే నేను వస్తా, ప్లీజ్ నేను వస్తా, నేను హెల్ప్ చేస్తాను అంటుంటే, భీమసేనుడు అత్యమర్షణ, ఒళ్ళు మండింది. ఈయనొక్కడ ఆడుకుంటుంటే మధ్యలో అర్జునుడు కూడా ఆడుకోవడానికి వస్తా అంటుంటే, ఇంకా బలంగా పాపం ఏనం వాణ్ణి, మన హిడింబుణ్ణి నిష్పిష్య కిందేసి భూమి మీద నుగ్గు చేశాడు, గుద్ది ఏదో పశుమారం జంతువుని చంపినట్టు అమారయత్ చంపేశాడు. సహా మార్యమాణః భీమేన ననాద విపులం స్వనం పూరయన్ తద్వనం సర్వం జలార్ద్రహైవ దుందుభిః. మార్యమాణః సహా భీమేన, భీముడి చేత ఆ విధంగా చచ్చిపోతూ వాడు పాపము, విపులం స్వనం ననాద, పెద్ద పెట్టున అరుపులన్నీ అరుస్తున్నాడు. ఆ వనమంతా, ఆ అడవంతా వీడి అరుపులతో పూరయన్, మొత్తం నిండిపోతూ ఉన్నది. మొత్తం అడవంతా నిండేట్టు పెద్ద పెద్ద పెడబొబ్బలు పెడుతున్నాడు వాడు.
ఆ రకంగా అరిచి వాడు చచ్చిపోయాడు. ఏదో వాడి స్వరం ఎట్లా ఉంది అంటే సర్వం జలార్ద్రహైవ దుందుభిః. ఒక పెద్ద దుందుభి నీళ్లతో తడిసి నానిన దుందుభి మోగితే ఎట్లా మోగుతుందో అట్లా ఉన్నది అని చెప్తున్నారు. దేవ దుందుభులు మోగలేదు. వీడే అరుస్తుంటే ఏదో నానిన దుందుభి మోగినట్టున్నదని చెప్తున్నారు. దేవ దుందుభులు మ్రోగాయి. పూల వానలు కురిశాయి. అప్సరసలు నాట్యాలు చేశారు. గంధర్వులు గానాలు చేశారని ఎప్పుడు రాస్తారు వ్యాసుల వారు? ఒక మంచి పని జరిగినప్పుడు రాస్తారు. ఇక్కడ అవన్నీ లేవు. కాబట్టి అది విషయము. వాడే పాపం అరుస్తుంటే ఏదో తడిసి నానిన దుందుభి మోగినట్టు మోగిందని చెప్పారు. భుజాభ్యాం యోక్త్రయిత్వా తం బలవాన్ పాండునందనః మధ్యే భంక్త్వా సహ బలవాన్ హర్షయామాస పాండవాన్. మన పాండునందనుడు భీముడు ఆ బలవంతుడు తం ఆ హిడింబుణ్ణి భుజాభ్యాం యోక్త్రయిత్వా లేపి నించోబెట్టాడు. 2 చేతులతో పట్టుకున్నాడు. సహ బలవాన్ మన బలవంతుడు పాండవులకు హర్షం కలిగిస్తూ సహ పాపం మన హిడింబుణ్ణి మధ్యే భంక్త్వా మధ్యకి చీల్చేశాడు. వాణ్ణి కింద పడేసి గుద్ది గుద్ది చంపాడు. ముందు వాణ్ణి ఎత్తి గిరిగిరా తిప్పాడు. కింద పడేసి గుద్ది చంపేశాడు. తర్వాత ఎత్తి నిలబెట్టి మధ్యలోకి చీల్చేశాడు. పాండవులందరూ చాలా సంతోషించారు. హిడింబం నిహతం దృష్ట్వా సంహృష్టాః తే తరస్వినః అపూజయన్ నరవ్యాఘ్రం భీమసేనం అరిందమం. ఆ విధంగా హిడింబుడు చనిపోవడాన్ని దృష్ట్వా చూసి తే తరస్వినః వాళ్ళందరూ సంహృష్టాః ఎంతో సంతోషించారు. మన అరిందముడు శత్రుమర్దనుడు నరవ్యాఘ్రుడైన భీమసేనుణ్ణి వాళ్ళందరూ అపూజయన్ చాలా మెచ్చుకున్నారు. ఎంతో పొగిడారు. అభిపూజ్య మహాత్మానం భీమం భీమ పరాక్రమం పునరేవ అర్జునః వాక్యం ఉవాచ ఇదం వృకోదరం. ఇంకా మన భీమ పరాక్రమం కలిగిన భీముణ్ణి, ఆ వృకోదరుణ్ణి, ఆ మహాత్ముణ్ణి అభిపూజ్య మెచ్చుకుని పొగిడి పునరేవ మళ్ళీ మన అర్జునుడు ఇదం వాక్యం ఉవాచ ఈ మాట అంటున్నాడు. అదూరే నదూరే నగరం మన్యే వనాత్ అస్మాత్ అహం ప్రభో శీఘ్రం గచ్ఛామ భద్రంతే ననః విద్యాత్ సుయోధనః. ఓ ప్రభు అనయ భీమా, నేను అస్మాత్ వనాత్ నదూరే ఈ మనమున్న అడవికి అల్లంత దూరంలోనే దగ్గరలోనే ఒక నగరం ఉన్నదని మన్యే అనుకుంటున్నాను. శీఘ్రం మనం వెంటనే అక్కడికి గచ్చామ వెళ్దాము. తే భద్రమస్తు నీకు భద్రమవుగాక. నహ మనల్ను మన సుయోధనుడు నా విద్యాత్ తెలుసుకోరాదు అన్నాడు. ఇది చదవగానే నాకు ఎంత నవ్వొచ్చిందంటే అంత నవ్వొచ్చింది. ఇంక అసలు నవ్వు ఆగలేదు నాకు. ఇటువంటి నరరూప రాక్షసుణ్ణి యాక్చువల్గా ఇటువంటి నరభక్షకుడైన రాక్షసుణ్ణి కూడా అంత సునాయాసంగా మన భీముడు చంపేశాడు. అర్జునుడు కూడా నేను చంపుతా నువ్వురా నేను పోతా నేను ఒకసారి ట్రై చేస్తానని ఆడుకోవడానికి అంత ట్రై చేశాడు. అసలు భయం అన్నది లేదు. వీళ్ళలో ఒక్కళ్ళు కూడా భయపడలేదు. యాక్చువల్గా ఆ రాక్షసుణ్ణి వీళ్ళే సింగిల్ హ్యాండెడ్గా ఒక్కళ్ళే చంపేశారు. అటువంటి వాళ్ళై ఉండి కూడా సుయోధనుడికి భయపడుతున్నారు. వాడికి దుర్యోధనుడికి మనం దొరకకూడదు, మనం గబగబా వెళ్ళిపోవాలి, వెళ్ళిపోదాంపా, ఇక్కడ ఉండొద్దు చాలాసేపు అని ఎవరికి భయపడుతుంది? వాళ్ళ దాయాదికి భయపడుతున్నాడు. అట్లుంది పరిస్థితి. అంతా చదువుండి, అంతా బలముండే, అంతా అస్త్ర విద్యలుండే, అంతా తెలివితేటలుండే, అన్నీ ఉండే ఇంతటి రాక్షసులని చంపగలిగిన భుజబలాలు పరాక్రమాలు అన్నీ ఉండే సుయోధనుడికి భయపడుతున్నారు. తతః సర్వే తథా ఇతి ఉక్త్వా సహ మాత్రా పరంతపాః ప్రయయుః పురుషవ్యాఘ్రాః హిడింబా చ ఏవ రాక్షసి. తతః
సర్వే అందరూ ఆ పరంతపులు వాళ్ళ అమ్మతో సహా తథా ఇతి ఉక్త్వా అట్లానే అన్నారు. అవును నిజమే, నిజమే. దుర్యోధనుడికి దొరకకూడదు మనము. పారిపోవాలి, పారిపోవాలి అనుకుంటూ ఆ పురుష వ్యాఘ్రులందరూ ప్రయయుహు గబగబా బయలుదేరారు. మన హిడింబ రాక్షసి చయేవ ఆమె గూడా వీళ్ళ వెంట వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మన కుంతీదేవి ఆమె 5గురు కొడుకులు మళ్ళీ గబగబా ఊరు వైపుకు బయలుదేరి వెళ్తుంటే దుర్యోధనుడికి దొరకకూడదని మన హిడింబ గూడా వాళ్ళతో పాటే బయలుదేరింది. అది విషయము. ఆ తర్వాత ఏం జరిగిందని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇంకా ఆ ఊళ్ళోకి వెళ్లారంటే అక్కడ ఇంకో రాక్షసుడుంటాడు బకుడని. ఆయన్ని మళ్ళీ వధించడం ఉంటుంది. ఇప్పుడు హిడింబ వధ అయిపోయింది. ఇంకా బక వధ మొదలవుతుంది. ఇంక అప్పుడేం జరిగిందో చూద్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.